హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధార డిబిఎస్టి కాలేజీకి వస్తారు. ఇంతలో బుజ్జి ఫోన్ చేసి సరోజ నిన్ను వెతకడం కోసం హైదరాబాదు వచ్చిందని చెప్పడంతో రిషి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. అంతా నేను చూసుకుంటాను అని చెప్పడంతో బుజ్జి ఫోన్ కట్ చేస్తారు. ఇంతలో వసుధార, సార్ ఫోన్ చేసింది ఎవరు అని అడుగుతుంది. బుజ్జి ఫోన్ చేశాడు, మా సరోజ హైదరాబాదు వచ్చిందంట అనగానే, ఏంటి సార్ మా సరోజానా? మీ సరోజ ఎప్పుడైంది సార్ అని అడుగుతుంది. అంటే ఆ ఊర్లో కలిసి ఉన్నాం కదా వసుధార, అందుకే అలా అన్నాను అని అంటారు. అవునా, మరి మా బుజ్జి అని ఎందుకనలేదు? అయ్యో వసుధార, ఆడవారు పుట్టాక అసూయ పుట్టిందా, అసూయ పుట్టాక ఆడవారు పుట్టారో నాకు అర్థం కావట్లేదు. సరోజ అంటే నీకెందుకంత కోపం అనగానే, ఎందుకంటే రంగాబావ అని నీ వెనకాల తిరుగుతుంది కదా సార్, అందుకు అని అంటుంది వసుధార. అలా అయితే నేను నీ రిషిని కదా వసుధార, మరి అలాంటప్పుడు భయం ఎందుకు అని అంటారు. ఎందుకంటే మీరంటే ఎవరికైనా నచ్చేస్తారు, అందుకే భయం అని అంటుంది వసుధార. ఇక రిషి వసుధారాని చూస్తూ నవ్వుతూ ఉంటారు. వసుధార కూడా నవ్వేస్తుంది. పాపం సరోజ మీకోసం ఎక్కడెక్కడ తిరుగుతుందో తనకి నిజం చెప్పండి సార్ అని అంటుంది. సరేలే అని చెప్పి ఇద్దరు ఇక మీటింగ్ లోపలికి వెళ్తారు. ఇది ఇలా ఉండగా శైలేంద్ర రౌడీ పాండు దగ్గరికి వస్తారు. ఇక పాండు చుట్టూ ముట్టేసి శైలేంద్రని కిడ్నాప్ చేస్తారు. ఇదేంట్రా, నన్ను కిడ్నాప్ చేశారేంటి? మీకు నేను పేమెంట్ ఇస్తాలే, వదలండి. అర్జెంటుగా ఈరోజు డిబిఎస్టి కాలేజ్ ఎండీగా నేను కూర్చోబోతున్నాను అనగానే, సార్ మీరు జోకులు ఇంకా వేయడం మానలేదా? డిబిఎస్టి కాలేజ్ ఎండీని అంటారేంటి అని అంటారు పాండు. ఒరేయ్, నన్ను కట్టేసి ఇలా కామెడీ చేస్తే నేను వదులుతాననుకున్నావా? ఆ వసుధారని చంపలేదు, పైగా నన్ను కిడ్నాప్ చేశావు, ఏమైందిరా మీకు అనగానే, మాకు జ్ఞానోదయం అయింది సార్, ఇకపై ఇలాంటి పనులేమీ చేయకుండా బుద్ధిగా మా పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే మీలాంటి దుర్మార్గులకి తగిన బుద్ధి చెప్పాలని కిడ్నాప్ చేశాము అనగానే, నేను దుర్మార్గుణ్ణే, కానీ ఇప్పుడు కిడ్నాప్ ఎందుకు చేశారు? అసలే దేవుడి దయ వల్ల అన్నీ సక్రమంగా జరిగితే ఇంకా సేపట్లో నన్ను ఎండీగా మా రిషి అందరి ముందు చెప్తాడు, కానీ నన్ను కిడ్నాప్ చేశారు, మీకు అడిగినంత డబ్బు ఇస్తాను, ముందు వదలండి అని అంటారు శైలేంద్ర. సార్ నిజంగా మీరు చెప్పేవన్నీ మేము నమ్ముతున్నాం, మేము చెప్పేవి మీరు నమ్మరు, కానీ ఒకటి మాత్రం నిజం సార్, ఇప్పుడు మీరు మాకు పనివ్వలేదు, ఇంకొకసారి పనిచ్చారు, అందుకే మేము మిమ్మల్ని కిడ్నాప్ చేశాము, ఇంకా సేపట్లో ఆయన వస్తారు, అప్పుడు మీరు ఆయన తేల్చుకోండి అని అంటారు రౌడీ పాండు. ఇంకొకరా నన్ను కిడ్నాప్ చేశారా అని అంటారు శైలేంద్ర. అవును సార్, అవును. ఒరే, నాకు చాలా ఆకలిగా ఉంది, పొద్దునే ఈ పెద్ద మనిషి చక్కగా టిఫిన్ తిని చక్కగా రెడీ అయ్యి వచ్చాడు, మనం మాత్రం ఏమీ తినలేదు, ఆ సార్ వచ్చేదాకా మనం టిఫిన్ చేద్దాం పదండి అని చెప్పి ఇక రౌడీలో అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా డిబిఎస్టి కాలేజీలో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక మహేంద్ర అంటారు, అన్నయ్య శైలేంద్ర రాలేదేంటి అనగానే, మాకంటే ముందే బయలుదేరారా, కానీ ఎక్కడ చిక్కుకున్నాడో ఏమో అని చెప్పి అంటారు ఫణీంద్ర. ఇంతలో స్టాఫ్ అంతా రావడంతో, సార్ శైలేంద్ర సార్ ఎలాగూ ఎండీ అయ్యే ఆలోచన కానీ అర్హత కానీ లేదని మనందరికీ తెలుసు కదా, అందుగురించే రిషి సార్ వసుధార ఉన్నారు కాబట్టి మీటింగ్ అనేది స్టార్ట్ చేయండి అని అంటారు. ఇక రిషి వసుధార ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. రిషి, నాన్న ఈ కాలేజీ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లకుండా నువ్వు వచ్చి కరెక్ట్ టైంకి కాపాడావు. ఇక వసుధార ఈ కాలేజీ ఎండీ కుర్చీకి రిజైన్ చేసి వెళ్ళిపోయింది, కానీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ డిబిఎస్టి కాలేజ్ ఎండీగా ఉంటే మనం ఈ కాలేజీని ఎంతో పైకి తీసుకువెళ్ళొచ్చు అని అంటారు ఫణీంద్ర. ఇక వసుధార రిషి మాట్లాడుకున్న మాటలు గుర్తు తెచ్చుకుంటుంది. ఇక మీటింగ్ స్టార్ట్ చేయకముందు క్యాబిన్లో వసుధార, డిబిఎస్టి కాలేజ్ ఎండీగా నువ్వు కాను అన్నప్పుడు, నువ్వు నేను ఉండను అన్నప్పుడు
ఎవరిని చెయ్యాలని నీకు అనిపిస్తుంది? ఈ కాలేజీ సక్రమంగా నడగాలి అంటే ఎవరు ఉండాలి అని అంటారు. సార్, మీరు మీ ఒపీనియన్ నాపై చెప్పారు, నేను ఒప్పుకోను అన్నాను. మరి నేను ఒక అతన్ని సెలెక్ట్ చేస్తాను, తననే మనం ఎండీగా నియమిద్దాము అని అంటుంది. తప్పకుండా వస్తారా? నువ్వు ఏ పేరు చెప్పినా తను అర్హత ఉన్నవారని నేను అనుకుంటాను. కానీ ఆ వ్యక్తి నువ్వు చెప్పినట్టు డిబిఎస్టి కాలేజ్ ఎండీగా వస్తున్నారా అని అంటారు రిషి. తప్పకుండా వస్తారు సార్, కానీ మనమే ఈ కాలేజీని ఎన్ని సంవత్సరాలు చూస్తామో, మనం ఈ కాలేజీని వదులుకోలేమా అని అంటుంది. వసుధారా, వదులుకుంటాము, కానీ మనకంటే బాగా చేసేవారైతే ఈ కాలేజీని వాళ్ళ చేతుల్లో పెట్టచ్చు అని అంటారు. తప్పకుండా సార్, ఈ వసుధార ఎప్పుడైనా కరెక్ట్ నిర్ణయమే తీసుకుంటుందని మీరు అనుకుంటారు కాబట్టి మీకు నేను చెప్పాను, నేను నా నిర్ణయాన్ని అందరి ముందు చెప్తాను అని అంటుంది వసుధార. సరే వసుధారా అని చెప్పి రిషి అనడంతో మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక జరిగిందంతా గుర్తు చేసుకొని వసుధార అంటూ ఉంటుంది, డిబిఎస్టి కాలేజ్ ఎన్నో సంవత్సరాల నుండి భూషణ్ ఫ్యామిలీ జాగ్రత్తగా చూసుకుంటూ పైకి వెళ్ళింది. రిషీంద్ర భూషణ్ ఒకప్పుడు డిబిఎస్టి కాలేజ్ ఎండి, తరువాత జగతి మేడంకి తను నియమించారు. జగతి మేడం చనిపోయాక నన్ను నియమించారు రిషి సార్. కానీ ఇప్పుడు రిషి సార్ ఎవరు ఉంటారు అన్న నిర్ణయం తీసుకోలేదు. ఇక మాజీ ఎండీగా ఆ నిర్ణయం నేనే తీసుకోబోతున్నాను అని అంటారు వసుధార. ఇక ఫణీంద్ర అలాగే ఇటువైపు మహేంద్ర ఇద్దరు, తప్పకుండా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము అందరం దానికి శిరహాయిస్తాము అని అంటారు. ఇక వసుధార అంటుంది, డిబిఎస్టి కాలేజ్ ఎన్నో కష్టాలు నష్టాలు పడింది. ఇప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం కాలేజీని కాపాడుకునే దిశలో ముందుకు వెళ్తుంది. ఈ కాలేజీని ముందుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మేమిద్దరం కాకుండా మాలాగే చేసే ఇంకొక మనిషి ఉన్నారు, తనే మను అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక రిషి వసుధార వైపు చూస్తారు. ఇటువైపు తను మన భూషణ్ ఫ్యామిలీ మెంబర్ కాదు మేడం కదా మేడం, మరి శైలేంద్ర సార్ని ఎందుకు మీరు అనుకోలేదు అని అంటారు. చూడండి, తను భూషణ్ కుటుంబం అని కాదని మీరు ఎలా అంటారు అని అంటుంది వసుధార. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇది ఇలా ఉండగా శైలేంద్రని మనునే కిడ్నాప్ చేస్తారు. మనుని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు. మను కిడ్నాప్ చేసింది నువ్వా అని చెప్పి నవ్వుతూ ఉంటారు. అవును, నేనే కిడ్నాప్ చేశాను. ఎంతోమంది జీవితాలతో ఎంతోమంది ప్రాణాలు పోయేటట్టు చేసిన నీకు లాస్ట్ అండ్ ఫైనల్గా కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది అని చేశాను అని అంటారు మను. సరే కిడ్నాప్ చేశావు కదా, చాలా భయంకరంగా ఉంటుంది. త్వరగా నా కట్లు విప్పితే నేను డిబిఎస్టి కాలేజ్ ఈఎండిగా వెళ్ళబోతున్నాను అనగానే, అవునా, ఎప్పటి నుండో కలగంటున్నావు కదా, కలగానే మిగిలిపోతుంది అనుకున్నాను. కానీ రిషి సార్ వసుధారా మేడం వచ్చినా నువ్వు డిబిఎస్టి కాలేజ్ ఎండిగా ఉంటానంటున్నావు. నిజమే, నీ కల గొప్పది. వచ్చే జన్మలో తప్పకుండా రిషి సార్లా పుట్టు, అప్పుడు డిబిఎస్టి కాలేజ్ ఎండిగా ఉంటావు అని అంటారు. ఏంటి వెటకారమా? ముందు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావో చెప్పు. నీకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే ఇచ్చేస్తాను, అంతేగాని ఇప్పుడు టైం వేస్ట్ చేయకు. ఇంకొక 10 నిమిషాల్లో మీటింగ్ కూడా పూర్తవుతుంది అనగానే, సరే సూటిగా అడుగుతున్నాను, నా కన్న తండ్రి ఎవరు అని అంటారు మను. ఒక్కసారిగా షాక్ అవుతారు శైలేంద్ర. ఏంటి, నీ కన్న తండ్రి ఎవరు అన్నది నీకు తెలియకుండా నాకెలా తెలుస్తుంది అనగానే, చూడు శైలేంద్ర, నేను సూటిగా అడుగుతున్నాను, నా కన్న తండ్రి ఎవరు అన్నది చెప్తే చాలు, నిన్ను వదిలిపెడతాను అని అంటారు. అమ్మో, ఎప్పటి నుండో కలగంటున్నా ఆ చైరు పోతుంది. ఇప్పుడు వీడి కన్న తండ్రి బాబాయ్ అని చెప్పేస్తాను, వీళ్ళు కొట్టుకు చేస్తారు, నాకేంటి అని చెప్పి, ఓ ఇదా, నీ కన్న తండ్రి ఎవరు అన్నది వసుధారాకి తెలుసు కదా, తను చెప్పలేదా అని అంటారు. ముందు నీకు తెలుసని నాకు తెలుసు, చెప్పు అని అంటారు మను. ఇంకెవరు, మా బాబాయి మహేంద్ర భూషణే నీ కన్న తండ్రి. అదే విషయం వసుధార లెటర్లో రాసింది. ఆ లెటర్ చదివాను, మా మమ్మీకి చెప్పింది. ఇక మీ అమ్మ అనుపమకి అదే విషయం మా మమ్మీ చెప్పడంతో
ఒకవేళ మా బాబాయిని ఎవరైనా ఏదైనా అపార్థం చేసుకుంటారేమోనని చెప్పి నీతో పాటు కాలేజీని వదిలి వెళ్ళిపోయింది ఇది అని అంటారు. ఒక్కసారిగా మను షాక్ అయిపోతారు. ఏంటి మహేంద్ర సార్, మా నాన్న, మరి మా అమ్మ అనగానే, ఇంకా ఏంటి బ్రదర్ ఇంత తెలివి తక్కువగా ఉన్నావు? అమ్మ అనుపమ మేడమే కదా, అంటే మా బాబాయికి మా పిన్ని అనుపమ ఇద్దరు భార్యలన్నమాట, రిషి నువ్వు అన్నదమ్ములన్నమాట అని చెప్పి, ఇక నేను వెళ్ళొచ్చా అని చెప్పి శైలేంద్ర బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఇక మనుకి కూడా పట్టరాని కోపం వస్తుంది. ఎందుకు ఎందుకు మహేంద్ర సార్ మా అమ్మకి అన్యాయం చేశాడు, అందుకే అమ్మ తన కొడుకుని నేనన్నా కన్న తండ్రి ఎదురుగా ఉన్నా చెప్పలేకపోయింది. మా అమ్మ వాళ్ళకి ద్రోహం చేసిందా, మా అమ్మకి మహేంద్ర సార్ ద్రోహం చేశారా, ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి ఇక మను కూడా కార్లో డిబిఎస్టి కాలేజీకి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా ఇక మీటింగ్లో స్టాఫ్ అడుగుతారు, మను గారిని ఎండి సీట్లో కూర్చోపెట్టాలి అనుకుంటున్నారు, తను కూడా అర్హుడే, కానీ మీ కుటుంబంతో తనకి సంబంధం లేదు అని అంటారు కొంతమంది. సంబంధం ఉంది అని అంటుంది వసుధార. అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో కరెక్ట్గా శైలేంద్ర మను ఒకేసారి వస్తారు. అదిగో మను గారు కూడా వచ్చారు. మను గారు మీకు ఒక విషయం చెప్పాలి అనగానే, వసుధార మేడం ఇది మీటింగ్, ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు వెయ్యాలి అని చెప్పి అంటారు మను. ఏంటవి అని అంటుంది. రిషి సార్ మిమ్మల్ని చూస్తానని అనుకోలేదు, కానీ మీ పేరు వినడమే తప్పించి మీరు నిజంగా ఈ కాలేజీకి కోటలా నిలబడ్డారు, కానీ ఇదిగో మీ కన్న తండ్రే అందరికీ మోసాలు చేసి జగతి మేడంని 20 సంవత్సరాలు వదిలి మా అమ్మ జీవితంతో ఆటలాడుకున్నారు. ఈ మహేంద్ర, నేను నువ్వు అన్న తమ్ములం, నేను అనుపమ మహేంద్ర సార్కి పుట్టిన కొడుకు, నువ్వు జగతి మేడం మహేంద్ర సార్కి పుట్టిన కొడుకువి అని అంటారు. ఒక్కసారిగా మీటింగ్ అంతా షాక్ అయిపోతుంది. ఇక వసుధార అక్కడ ఉన్న వాళ్ళందరికీ బయటికి పంపిస్తుంది. మనుగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనగానే, మేడం మీకు ఈ విషయం ఎప్పుడో తెలుసు, మీరు వెళ్తూ వెళ్తూ లెటర్లో కూడా రాశారు అనగానే, వసుధార ఇది నిజమా అని అంటారు. సార్ అంటే మనుగారి తండ్రి మహేంద్ర సార్ అనే సంగతి నాకు తెలుసు సార్ అని అంటుంది వసుధార. ఒక్కసారిగా ఫణీంద్ర మహేంద్ర షాక్ అవుతారు. అమ్మ వసుధార ఏం మాట్లాడుతున్నావు, మను కన్న తండ్రి నేనేంటి, అనుపమ నాకు మంచి స్నేహితురాలు, అలాంటి అనుపమతో ఇలా అక్రమ సంబంధం నేను వినలేకపోతున్నాను అని చెప్పి అంటారు. చూడండి పెద్దవారైపోయాక పిల్లల దగ్గర భయపడాలి కాబట్టి నిజం ఒప్పుకోవట్లేదు, ఇంకా మా అమ్మని ఎన్ని రోజులు చీకట్లో కూర్చోమంటారు, నన్ను ఎన్ని రోజులు తండ్రి లేని వాడిలా అందరి ముందు మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది, చెప్పండి సార్ చెప్పండి, మీరు మా కన్న తండ్రి, ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి అని అంటారు మను. డాడ్ ఏంటి డాడ్, అమ్మని మీరు ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలాంటి మీరు తప్పు చేశారంటే అనగానే, నాన్న రిషి ఎక్కడో ఏదో జరిగింది, నేను అనుపమని ఎప్పుడూ ఆ విధంగా చూడలేదు, అనుపమకి జగతి నేను అంటే పంచ ప్రాణాలు అని అంటారు మహేంద్ర. ఇంతలో శైలేంద్ర ఇప్పుడు అర్థమైంది, బాబాయ్ ఇలాగే మన రిషిని వదిలి అనుపమని చేసుకోవడం, మన పిన్నిని మోసం చేసి ఇటువైపు అనుపమతో బాబుని కనడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. వసుధార ఇప్పటికైనా అర్థమైందా, మను ఇక్కడ ఎండీగా ఉండాలని నువ్వనుకున్నావు, కానీ మనుని ఉంచడానికి మేం ఒప్పుకోము అని అంటారు. చూడండి నిజ నిజాలు తెలుసుకోకుండా మీరేమీ మాట్లాడకపోతే మంచిది అనగానే, రిషి నువ్వేంటి మౌనంగా ఉన్నావు, డిబిఎస్టి కాలేజ్ ఎండీగా నువ్వు ఎవరిని నియమిస్తే వాళ్ళే కదా అని అనగానే, అవునన్నయ్యా, కానీ నేను ఎవరు అని చెప్పేలోపు మీరిక్కడ లేరు కదా, అందుకే వసుధార చెప్పారు అని అంటారు. ఇక రిషి, అలా అయితే ఇప్పటి నుండి మీటింగ్ స్టార్ట్ అవుతుంది, నేను మెంబర్ని కదా, నేను లేకుండా ఎలా మీటింగ్ స్టార్ట్ చేస్తారు అనగానే, శైలేంద్ర నీ కోసం గంట వెయిట్ చేశాము, కానీ నువ్వు అని చెప్పి అంటూ ఉండగానే, నేను ఇదిగో ఈ మను కిడ్నాప్ చేశాడు, కన్న తండ్రి ఎవరు అని చెప్పాక వదిలారు, ఇప్పుడు మను నీ కన్న తండ్రి మా బాబాయే, మీరు కొట్టుకు చావండి అని అంటారు శైలేంద్ర. ఇంతలో అనుపమ లోపలికి వస్తుంది. అదిగో
మీ అమ్మ కూడా వచ్చింది, ఇంకెందుకు బయటికి వెళ్ళండి అనగానే ఇక అనుపమ శైలేంద్ర చెంప పగలగొడుతుంది. ఇటువైపు మను చెంప కూడా పగలగొడుతుంది. మను, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్నది అర్థమైందా? కన్న తల్లి కన్న తండ్రి కోసం ఇంతగా ఎందుకు దిగజారావు అనగానే, అమ్మా ఇంకా ఎన్ని రోజులు వీళ్లతో బయట వాళ్ళతో మాటలు అనిపించుకుంటావు? ఈ మోసగాడి పేరు నువ్వు చెప్పలేదు అనగానే, మను, మహేంద్రని ఒక్క మాట మాట్లాడినా నేను సహించను. మహేంద్ర, నన్ను క్షమించు. జగతికి నీకు నేను అన్యాయం చేశాను. ఇప్పటికీ ఆ నిజం చెప్పకపోతే నా వల్ల నువ్వు తప్పుడివాడిగా నీ కొడుకు ముందు దోషిగా నిలబడతావు. అందుకే ఈ నిజం ఈరోజు అందరి ముందు చెప్పాలి. మను, నీ కన్న తండ్రి మహేంద్రనే, కానీ కన్న తల్లిని నేను కాదు. నీ కన్న తల్లి జగతి, నా ప్రాణ స్నేహితురాలు జగతి. జగతికి మీ ఇద్దరూ కవలలుగా పుట్టారు. నాకు వరం ఇచ్చింది జగతి. నిజం చెప్పాలి అంటే జగతితో పాటు నేను కూడా తనకు తెలియకుండా మహేంద్రని ప్రేమించాను. కానీ ఆ ప్రేమని మనసులోనే ఉంచుకున్నాను. వేరొకరిని ప్రేమించలేక అలాగే ఉన్న నాకు కవలలుగా పుట్టిన మీరు వరంలా కనిపించారు. జగతి మహేంద్రకి తెలియకుండా కవలల్లో ఒక్కడివైన నిన్ను నాతో పాటు దూరంగా తీసుకుని వెళ్ళి పెంచుకున్నాను. మను అంటే మహేంద్ర, అనులో ను ఇద్దరిది కలిపి గుర్తుగా నీకు ఆ పేరు పెట్టాను. అంతేగాని మహేంద్ర తప్పు చేస్తే నువ్వు పుట్టలేదు అని అంటుంది అనుపమ. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇక రిషి, వసుధార అలాగే చూస్తూ ఉంటారు. ఈ నిజం ఇప్పటికీ చెప్పకపోతే ఈ కాలేజీకే మరోసారి గ్రహణం పడుతుంది. రిషి కన్న తండ్రిపై అలిగి వెళ్ళిపోతాడు. ఇదిగో ఈ దుర్మార్గుడికి అవకాశం ఇవ్వకూడదు అని అంటుంది అనుపమ. ఇక రిషి, వసుధార, మహేంద్ర సంతోషపడతారు. శైలేంద్రకైతే దిమ్మ తిరిగిపోతుంది. అంటే వీళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు అనుపమ ట్విస్ట్ రివీల్ చేసేసింది. రిషి, మను కవలలన్నమాట. అప్పుడు బాబాయ్ ఏ తప్పు చేయనట్టు ఇప్పుడు మను ఈ కాలేజీ ఎండీనా? ఖచ్చితంగా నేనేం చెయ్యాలి అని చెప్పి, రంగా, నిన్ను నమ్మి మోసపోయాను. అసలు రిషినే చచ్చాడు. ఇప్పుడు వసుధార డిబిఎస్డి కాలేజీకి ఎండీగా మనుని చేస్తుందా? ఈ మనుని కూడా లేపేస్తాను అని అంటూ ఉంటారు. ఇక శైలేంద్ర అక్కడ ఎవ్వరు ఉన్నారు ఏంటి అన్నది తెలియకుండా కోపంతో ఊగిపోతూ ఉంటారు. అన్నయ్య, అన్నయ్య అని పిలుస్తున్నా గట్టిగా అక్కడ ఉన్నవన్నీ తోసేసి పిచ్చివాడిలా బిహేవ్ చేస్తూ ఉంటారు శైలేంద్ర. ఇక ఫణీంద్రకి ఏమీ అర్థం కాదు. నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడేంటి, వాడు ఎన్నో దుర్మార్గాలు చేశాడా అని చెప్పి షాక్ అవుతూ ఉంటారు. ఇంతలో దేవయాని ఫోన్ చేస్తుంది. కంగ్రాచ్యులేషన్ అండి అని అంటుంది. ఏమైంది దేవయాని అని అంటారు. ధరణి ప్రెగ్నెంట్ అండి, మన శైలేంద్రకి ఆ విషయం చెప్పండి అని అంటుంది. ఒక్కసారిగా సంతోషపడతారు. శైలేంద్ర, ఇప్పుడు డిబిఎస్డి కాలేజ్ ఎండి ఎవరు అన్నది ముఖ్యం కాదు, నువ్వు కన్న తండ్రివి కాపోతున్నావు. ధరణి ప్రెగ్నెంట్ అని చెప్పి అంటారు. ఇక ఫణీంద్ర అందరూ సంతోషపడతారు. ఇక శైలేంద్ర ఒక్కసారిగా, డాడ్ నిజమా, నేను తండ్రిని అవ్వబోతున్నానా అనగానే, అవును, నువ్వు డిబిఎస్డి కాలేజ్ ఎండీగా అవ్వబోతున్నావు అని చెప్పి కలకన్నావా ఏంటి? ఇప్పుడు రిషి ఆ నిర్ణయం తీసుకుంటాడు. రిషి తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలి. మను అయినా, వసుధార అయినా, రిషి అయినా మనకేమీ ప్రాబ్లం లేదు కదా అని అంటారు. నాకే ప్రాబ్లం, కానీ నేను తండ్రిని అవుతున్నాను, నేను అర్జెంటుగా ధరణిని చూడాలి అని చెప్పి పరుగున ఇంటికి బయలుదేరుతారు శైలేంద్ర. ఇక వసుధార రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.